మన కోసం మన వార్తలు అందించే ఏటీఎం న్యూస్ కు స్వాగతం. ఆయన పెట్టుకొని మీరు రాజ్యాంగాన్ని రాయండి, అంతకన్నా మించిన మేధావి లేడు అని చెప్పని ఆ రోజు అంబేద్కర్ గారిని కించపరిచిన అమిత్ షా రాజీనామా చేయాలి, పార్లమెంట్ లో అంబేద్కర్ గారిని కించపరిచిన అమిత్ షా. అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలకు ఆత్మకూరులో నిరసన తెలిపిన సిపిఎం పార్టీ. దాదాసాహెబ్ అంబేద్కర్ పట్ల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యలను ఖండిస్తూ ఆత్మకూరు పట్టణం మున్సిపల్ బస్టాండ్లోని అంబేద్కర్ విగ్రహం ఎదుట సిపిఎం పార్టీ నిరసన ధర్నా చేపట్టారు. ప్రపంచం మొత్తం అంబేద్కర్ సిద్ధాంతాలు కొనియాడుతూ ఉంటే దేశంలోని అధికార పార్టీ సాక్షాత్తు పార్లమెంట్లో అంబేద్కర్ కించపరుస్తూ మాట్లాడడం చాలా సిగ్గుచేటని, వెంటనే కేంద్ర మంత్రి అమిత్ షా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పి తన పదవికి రాజీనామా చేయాలని ఆత్మకూరు సిపిఎం పార్టీ పట్టణంలో నిరసన ర్యాలీ చేపట్టి ధర్నా చేపట్టారు. రాజ్యాంగాలు మార్చివేయాలని, అంబేద్కర్ సిద్ధాంతాలను రూపుమొప్పాలని, మనో ధర్మాన్ని దేశంలో ప్రచారం చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని, ఇటువంటి ప్రయత్నాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని సిపిఎం పార్టీ నేతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి డేవిడ్ రాజు, సిపిఎం పార్టీ నేతలు లక్ష్మీపతి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ సంధాని, నాగేంద్ర, ఆవాస్ కమిటీ రాష్ట్ర నేత యజ్ధాని, ఆయుధ్వ మహిళా నాయకురాలు గుల్జార్ బేగం పార్టీ శ్రేణులు భారీగా పాల్గొన్నారు. రాజీనామా చేయాలి అమిత్ షా వెంటనే, రాజీనామా చేయాలి అమిత్ షా వెంటనే. అంబేద్కర్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా, పార్లమెంట్ లో అసభ్యంగా మాట్లాడిన అమిత్ షా, అంబేద్కర్ గారిని వర్ధిల్లాలే ఎర్ర జెండా కాపాడుతాం ఈ భారతదేశంలో అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని. మీరు మనువాదం అనేది తీసుకొచ్చి అప్పుడు కూడా దేశ ప్రజలను, మహిళలను, చిన్నపిల్లలను అణిచివేతకు వదిలిపెట్టారు. ఆ రోజుల్లోనే మీ మనువాదానికి వ్యతిరేకంగా తిరుగుబాటు మొదలై మీ మనువాదం మరుగున పడిపోయింది. ఇంకా మీ మనసుల్లో నాటుకొని భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ని అవమానించినట్టు పార్లమెంట్లో మాట్లాడడం సిగ్గుచేటుగా భావిస్తున్నాం. అమిత్ షా వెంటనే మన పదవికి రాజీనామా చేసి భారత జాతి ప్రజలకు వెంటనే క్షమాపణ చెప్పాలని కోరుతున్నాం. ఈ బ్రిటిష్ ప్రభుత్వం పరిపాలిస్తూ ఉన్న రోజుల్లో ఈ భారతదేశం కోసం స్వాతంత్రం వచ్చేదానికి అనేక మంది ప్రాణత్యాగం చేశారు, అనేక మంది చనిపోయారు. కానీ ఇప్పుడు పార్లమెంట్ లో మాట్లాడుతున్న అమిత్ షా గారే వాళ్ళ పార్టీ కానీ, ఆర్ఎస్ఎస్ కానీ, సంఘ పరివార్ కానీ ఆ రోజు స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న దాఖలు లేవు. భారత రాజ్యాంగం రాసి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పార్లమెంట్ లో ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు స్పీకర్ గారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసి 70 సంవత్సరాలు పూర్తయింది ఇప్పటికి. దాని సందర్భంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా, ప్రతిపక్ష పార్టీలు, సిపిఎం పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఆ విధంగా ఇండియా కూటమి పార్టీ సభ్యులందరూ కూడా అంబేద్కర్ గారిని కీర్తిస్తూ మాట్లాడటం స్టార్ట్ చేశారు. అంబేద్కర్ గారు ఈ దేశాన్ని రాజ్యాంగం ఇవ్వకుండా ఉంటే ఈ రోజు పార్లమెంట్ లో మనం ఉండేవాళ్ళం కాదు. ఈ రాజ్యాంగం రాయకుండా ఉంటే ఈ దేశం లౌకికత్వం ఉండకూడదని చెప్పి చాలాసేపు అంబేద్కర్ గారిని పొగుడుతూ గౌరవంగా మాట్లాడుతుంటే అమిత్ షా గారు వేసి వారి భాషలోనే క్యా బాత్ కర్తే జీ అంబేద్కర్ 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 బోల్కే రామ్ రామ్ బోలే స్వర్గ జానిగా ప్రాప్తి హోగా అని చెప్పి కిండల్ గా కామెంట్ చేశారు అంబేద్కర్ గారిని. అంటే అంబేద్కర్ గారిని తలుచుకోవటం ఈ మనోవాది అమిత్ షాకి, నరేంద్ర మోడీకి ఇష్టం లేదు. ఇది కాకతాయంగా వచ్చిన మాట కాదు, వాళ్ళ నాభిలో నుంచి వచ్చిన మాట. వాళ్ళ సిద్ధాంతమే మనోధర్మ సిద్ధాంతం. మనోధర్మాన్ని వ్యతిరేకించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాశారు రాజ్యాంగాన్ని. ఈ రోజు కూడా వాళ్ళకి ఇష్టం లేదు. అంబేద్కర్ గారు మనోధర్మ శాస్త్రాన్ని తగలబెట్టిన సందర్భాన్ని వాళ్ళు ఈ రోజు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. వారు జాతీయ జెండాని అవమానించారు, ఈ స్వాతంత్ర ఉద్యమాన్ని అవమానించినట్టు చరిత్ర ఉన్నటువంటి అమిత్ షా, సంఘ పరివార్, ఆర్ఎస్ఎస్ వాళ్ళందరూ కూడా ఈ రోజు నిన్న పార్లమెంట్ లో చెప్పడమే కాదు, వాళ్ళ ఆలోచన అంబేద్కర్ రాజ్యాంగాన్ని వ్యతిరేకించడమే. దుర్మార్గంగా వ్యవహరిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని ఇంటి సాగనంపే రోజులు దగ్గర పడాయి. అందుకే సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది, నువ్వు జాతికి క్షమాపణ చెప్పు అమిత్ షా. పార్లమెంట్ సాక్షిగా అంబేద్కర్ అవమానించావు, పార్లమెంట్ లోనే ఈ జాతికి క్షమాపణ చెప్పాలి. లేదంటే కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి నువ్వు ఇంటికి వెళ్ళాలి. లేదంటే భవిష్యత్తులో నీ పార్టీని, నిన్ను సంఘపవార శక్తుల్ని, మతోన్మాదుల్ని, మనువాదులందరినీ కూడా ఇళ్లకు పంపించే రోజులు దగ్గర పడుతుందని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటూ జిందాబాద్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం, జోహార్ జోహార్. భిన్నత్వంలో ఏకత్వం. వివిధ
జాతులు, వివిధ మతాలు, వివిధ కులాలు ఉన్నటువంటి ఈ దేశాన్ని ఒకే తాటిపైన నడపడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సారథ్యంలో భారత రాజ్యాంగం నిర్మించబడింది. ఆ రాజ్యాంగం మీదే ప్రమాణం చేసినటువంటి ప్రభుత్వాలు ఈరోజు రాజ్యాంగ వ్యతిరేక శక్తులుగా తయారు కావడం అనేది మేము సిపిఎం పార్టీగా చాలా తీవ్ర ఆందోళన చెందుతున్నాం. నేను ఈ కేంద్ర ప్రభుత్వానికి ఒక హెచ్చరిక చేయదలుచుకున్నాను. అయ్యా, పేద ప్రజల మీద లేక ఈ భారతదేశ ప్రజల మీద మీరు పన్నులు వేసి పెట్టుబడిదారులకు దోచిపెట్టేంత సులభం కాదు అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని తుడిచిపెట్టుకోవడానికి. ఈ దేహాలు ముక్కలైన దేశాన్ని ముక్కం కానివ్వనేటువంటి నినాదంతో వచ్చినటువంటి మేము ఖచ్చితంగా ఈ రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం. తద్వారా ఈ దేశాన్ని కాపాడుకోవడానికి సిద్ధంగానే ఉన్నాము. ఇంకొకసారి అంబేద్కర్ గారిని కించపరిచినట్లు మీరు మాట్లాడిన యెడల తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి సిపిఎం పార్టీగా హెచ్చరిస్తున్నాం.